ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాంపల్లి కోచింది. అక్టోబర్ 16న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. నాంపల్లి కోర్టులో జరిగిన ఓటుకు నోటు ఈడీ కేసు విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు హాజరు కాలేదు. సీఎం రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ కోర్టు విచారణకు రాలేదు. నిందితులు కోర్టు విచారణకు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది నాంపల్లి కోర్టు. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనకు అంగీకరించింది. అక్టోబర్ 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డితో సహా నిందితులందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించినటువంటి విచారణ సాగింది. ఈ రోజు విచారణ సందర్భంగా ఈ కేసులో నిందితులుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేం కృష్ణకీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ వీరందరూ కూడా హాజరు అవ్వాల్సి ఉండగా హాజరు కాకపోవడంతో మాత్రం నాంపల్లి కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కేవలం జెరూసలం మత్తయ్య ఒక్కడే ఈ కేసులో హాజరవ్వడము, మిగతా వాళ్ళంతా కూడా హాజరు కాకపోవడంతో మాత్రం ఈ రోజు కోర్టు అసహనం వ్యక్తం చేస్తూ ఎందుకు ప్రతిసారి ఈ కేసులో ఉన్నటువంటి నిందితులు హాజరవ్వట్లేదు అనే విషయాన్ని కూడా కోర్టు ఈ రోజు మరోసారి గుర్తు చేసినట్టుగా సమాచారం అందుతుంది. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా కోర్టుకి ఈ పిటిషనర్లు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళ తరపున న్యాయవాది ఈ అభ్యర్థిని కోర్టు దృష్టికి తీసుకురావడంతో కోర్టు అంగీకరించి వచ్చే నెల 16వ తేదీన ఖచ్చితంగా ఈ నిందితులంతా కూడా కోర్టు ముందు హాజరు కావాల్సిందే అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ వారికి నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్న తర్వాత మొదటిసారి తెలంగాణలో ఈ కేసు విచారణలోకి రావడము, ఈ రోజు రేవంత్ రెడ్డితో పాటు మిగతా నిందితులు ఎవరు కూడా కోర్టుకి హాజరు కాకపోవడంపై మాత్రం కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారం పైన గతంలోనే సుప్రీంకోర్టు తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థల ద్వారా ఈ కేసుని విచారణ చేపట్టాలంటూ కూడా గతంలోనే ఈ విషయం సుప్రీంకోర్టు నోటీసుకు వెళ్లడము, కోర్టు కూడా తాజాగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కేసు విచారణ జరిపించవచ్చు, కానీ దీంట్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి దీంట్లో జోక్యం లేకుండా ఈ కేసు విచారణ ముందుకు సాగాలన్నట్టుగా కూడా సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని వ్యక్తం చేసింది. ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు అంటూ కూడా గతంలోనే సుప్రీం ఈ ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి దాని ఆదేశాల ప్రకారంగా ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ రావడము, విచారణ సందర్భంగా వీరొవ్వరు కూడా హాజరు కాకపోవడంపై మాత్రం నాంపల్లి కోర్టు సీరియస్ గా వివరిస్తూ అక్టోబర్ 16వ తేదీన ఖచ్చితంగా ఈ నిందితులంతా కూడా కోర్టు ముందు హాజరవ్వాల్సిందే అంటూ కూడా ఆదేశాలు ఇచ్చినట్టుగా సమాచారం అందుతుంది. రేహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.